ఇష్టమైతే రా స్టాప్స్, భయమైతే వద్దు. రెండు అయితే ఆ రెండు ఒక దగ్గర ఉండలే స్టాప్స్. డర్బీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్ ఒక కాలేజ్ లో జాయిన్ అవుతారు. ఆ తర్వాత ర్యాగింగ్, వాళ్ళ సీనియర్స్ తో గొడవ పడటం, సస్పెండ్ అవ్వడం, జూనియర్స్ తో గొడవ పడడం, మళ్ళీ సస్పెండ్ అవ్వడం. సో హ్యాపీ డేస్ సినిమా చూసినట్లేదు, అదే అనిపించింది చూస్తున్నప్పుడు. మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ టూ లవ్ స్టోరీస్ లైక్ టైసన్ అండ్ మధులో లవ్ లాగా ఒక టూర్ కి వెళ్తారు. అక్కడ ఒక యాక్సిడెంట్, తర్వాత ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. బేసికలీ ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్. చెప్పాలి అంటే మన తెలుగులో వచ్చిన కాలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీస్ లాగానే ఉంటుంది తప్ప నాకు ఎక్కడ ఫ్రెష్నెస్ కనిపించలేదు. ఈవెన్ క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ కూడా రొటీన్ గానే ఉంటాయి. స్టోరీ ఒక ఫ్లో అంటూ ఏమీ ఉండదు. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఏదోలా చూసేయచ్చు, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నిద్ర వచ్చింది నిజంగా. లవ్ స్టోరీ అని కాసేపు, మళ్ళీ టూర్ అని కాసేపు, మధ్యలో ఒక యాక్సిడెంట్, ఇలా ఏది సింక్ లేకుండా క్లోజ్ చేశాడు. బేసిక్ గా లవ్, ఫ్రెండ్షిప్, రివాలిటీ, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేశారు. బట్ ఫ్రెండ్షిప్ ఎలిమెంట్ కాసేపు చూడొచ్చు అనిపించింది. ఎమోషన్స్ ని ఫోర్స్డ్ గా చేశాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందని ఈజీగా ప్రెడిక్ట్ చేసేయచ్చు. కాలేజ్ క్యాంపస్ లో జరిగే కథ మూవీ చూడటానికి బాగుంది, కానీ సినిమాటోగ్రఫీ బాగాలేదు, బీజిఎం బాగాలేదు, యాక్షన్, డాన్స్, ఎడిటింగ్ ఏది వర్కౌట్ అవ్వలేదు. క్యారెక్టరైజేషన్, రైటింగ్స్ కూడా సరిగ్గా లేదు. మేజర్ గా ఈ సినిమాకి రైటింగ్స్ దెబ్బేశాయి. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ పర్లేదు, బాగానే చేశారు. కాలేజ్ క్యాంపస్ లో యూత్ ని టార్గెట్ చేసి తీశారు, కానీ మన తెలుగులోనే ఇలాంటివి ఆల్రెడీ బొచ్చేడు సినిమాలు వచ్చాయి. ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ ఫ్యామిలీతో కలిసి చూడటానికి అంత గొప్ప డ్రామా కూడా లేదు ఈ సినిమాలో. సో స్కిప్ చేసేయండి అని చెప్తాను. మీరు ఆల్రెడీ చూసింటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel. Yeah.